రేవంత్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. కామారెడ్డి జిల్లా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఇటు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద ఉదయం నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. సరిపడ యూరియా అందక సొసైటీ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. తాడ్వైప్ సొసైటీలో 5 రోజుల నుంచి యూరియా షార్టేజ్ ఉండగా ఇవాళ ఒక్క లోడు యూరియా రావడంతో రైతులు క్యూ కట్టారు. క్యూ లైన్లు ఎక్కువ కావడంతో చేసిందేమీ లేక టోకెన్ సిస్టమ్ ద్వారా నిర్వాహకులు యూరియాను పంపిణీ చేస్తున్నారు. రెడ్డిగా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి, అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత రైతులు మళ్ళా రోడ్డెక్కారు. తిప్పలు పడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు తమ పంటలను వేసుకోవడానికి వ్యవసాయ పనులకు వెళ్లాల్సిన రైతులు రోడ్డు పైన క్యూ కట్టి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 సంవత్సరాల తర్వాత ఈ సీన్ రిపీట్ కావడం జరిగింది. రైతులంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల కాలం ఏ రోజు కూడా ఇలాంటి దుస్థితి కానీ పరిస్థితి కానీ దాపరించిన పరిస్థితి లేదు. కానీ సీన్ రిపీట్ అయింది. మళ్ళీ సమైక్యాంధ్రలో ఏదైతే పద్ధతి ఉందనో ఆ పద్ధతికి మళ్ళీ పురుడు పోసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నేపథ్యంలో రైతులు యూరియా విత్తనాల కొరకు అదేవిధంగా జీనుగు ఈ రోజు నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద అదేవిధంగా సొసైటీల వద్ద బారులు తీరిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఇటు నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో అటు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో వరి నాటుతో పాటు పత్తి, మొక్కజొన్న అదేవిధంగా ఇటు పసుపు పంటలను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టడుగు బాగాన రైతులు యూరియాని పోసి పంటను సాగు చేసే ఆనవాయితీ ఉంటుంది. గత కొద్ది కాలంగా ఇదే ఆనవాయితీ అవలంబిస్తున్న తరుణంలో గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలను యూరియా సప్లై చేసి అందించిన చరిత్ర కేసీఆర్ది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రభుత్వం ఇంత మేరకి 1 ఎకరానికి దాదాపుగా రైతులు చెప్తున్న ప్రకారం 6 బస్తాల అడుగు బాగాన వేయడానికి యూరియా అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు కటాఫ్ పెట్టడం జరిగింది. సరిపడినంత యూరియా లేదు, వ్యాగనర్స్ రాలేదు, డీడీలు కట్టలేదు అనే నెపంతో రైతులను రోడ్డు పైన మళ్ళీ నిలబెట్టాల్సిన దుస్థితి. క్యూ లైన్లలో చెప్పులు నిలబెట్టి అదేవిధంగా బ్యాగులు, ఆధార్ కార్డులు క్యూ లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సొసైటీ నిర్వాహకులకు అటు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. కొన్ని సొసైటీలలో కేవలం 1 ఎకరానికి 2 బస్తాలు మాత్రం అదే పట్టాదారు పాస్ పుస్తకాన్ని పెడితే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార అధికారులతో పాటు ఇటు రైతులకు పెద్ద అగాధం ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రభుత్వానికి ముఖ్యంగా ముందు చూపు లేక ఇలాంటి పరిస్థితి దాపరించింది. దాదాపుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. జూన్ లో కట్టాల్సిన డీడీలు ఇప్పటి వరకు కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు కట్టకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితికి పూర్తిగా ఇటు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారులను రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైతులు ఒకటే చెప్తున్నారు, సరిపడినంత యూరియా అందించాలి, అప్పుడు మాత్రమే పంటలు సాగు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించినట్లయితుందని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత వల్ల రైతులు పంటలను ఆలస్యంగా వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. All right, Ravinder, thank you for the updates.